మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీలోని 2-3 వార్డులను దత్తత తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన చెండూరులో పర్యటించారు. 2 వార్డుల ఇన్ఛార్జీలతో కలిసి ప్రచారం చేపట్టారు. మహిళలు, వార్డు ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 వార్డుల రూపురేఖలు మారుస్తారని తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారని, సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మిస్తారని తెలిపారు. వార్డుల్లో అర్హులైన వారందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మునుగోడును నిర్లక్ష్యం చేసిన వారిని ఓడించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. అన్ని పట్టుకుని వచ్చినాం అనుకున్నాం మేనమామలు తెస్తారట. ఇప్పుడు మేనమామలు వస్తే ఏమంటారు? అక్క ఇంత సీసున్నదా అంటారు, ఇంత సీసున్నదా అంటారు. మేనమామగా ₹1,00,000 ఇచ్చింది కేసీఆర్ కదా, ఎవడని ఇచ్చిందా? ఇవాళ కేసీఆర్ కిట్లు మన బిడ్డో మన కోడలో డెలివరీ కొంటే అంత అవస్థ పడతాం. ప్రైవేట్ హాస్పిటల్ పోతే టీకా తినేది, అటల్ ఇరిగింది, ఇరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డెలివరీ అయ్యి 12,000, 13,000 కిట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఇవన్నీ ఎన్ని కిట్ ఉన్నాయా? ఉండొచ్చు ఇంకా అవస్థలు. నేను అన్ని పూర్తయినాయి నేను అన్నా, కానీ ఈ స్కీమ్స్ అన్ని వేరే రాష్ట్రాలలో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో లేవు, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు లేవు. నేను మొన్న కర్ణాటక పోయినా, గుజరాత్